helping us to meditate the word of God in the Bible study. ఇక బైబిల్ పట్టణంలో దేవుడు వాక్యం ధ్యానించుకుంటూ ఇచ్చినటువంటి సమయంకే దేవునికి వందనాలు. So first introduction. మొట్టమొదట ఉపోద్ఘాతము. It is not that we don't know anything. We already know what I am going to say. We already know. ఏదైతే చెప్పనై ఉన్నామో అది మీ అందరికీ తెలిసిందే. అది ఒక కొత్త విషయం అయితే ఏమి కాదు. Why we have to do Bible study? ఎందుకని మనం బైబిల్ పఠనం కలిగి ఉండాలి? This question everybody has to ask. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రశ్న వేసేటువంటి వారుగా ఉన్నారు. So Lord Jesus Christ said, search the scriptures, they are all testifying about me. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు, మీరు లేఖనాలు పరిశోధించినట్లయితే ఆ లేఖనాలన్నీ కూడా నా గురించే చెప్తా ఉన్నాయి అంటా ఉన్నాడు. John's Gospel chapter 5 verse 39. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. First thing Lord is telling us, search the scriptures. మొట్టమొదటిగా ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే లేఖనాలని పరిశోధించమని చెప్తా ఉన్నాడు. Reading is different, understanding is different, searching is different. అది చదవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, పరిశోధించడం అనేటువంటిది వేరు. So we have to search the scriptures. మనం ఇప్పుడు లేఖనాలని పరిశోధిస్తూ ఉన్నాం. So second thing, Paul writes, I don't want any of the brethren to be ignorant of the mysteries, he says. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఏ సహోదరుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి ఆ యొక్క రహస్యం అనేటువంటిది తెలియకుండా ఉండకూడదు. Romans chapter 11 verse 25. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనము. Romans chapter 11 verse 25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకున్నట్లు ఈ మర్మము మీకు తెలుసుకొనబోతున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమైన వరకు ఇశ్రాయేలుకు కఠినమైన మనసు కొద్దినట్టు కలిగిన. So Lord wants us that you should not be ignorant. I don't know, like that. Lord does not want. He wants to teach us. మనకి తెలియదు అని దేవుడు ఉండాలని కోరుతా లేదు. ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే మనల్ని బోధిస్తూ ఉన్నాడు. We are all not perfect people. మనందరం కూడా అందరం పెర్ఫెక్ట్ అయినటువంటి సరైనటువంటి వారం కాదు. All the scripture is given by the inspiration of God. ఈ యొక్క లేఖనాలన్నీ కూడా దేవుని యొక్క ప్రేరేపణ వల్ల, ఆత్మ ప్రేరేపణ వల్ల కలిగినటువంటివి. They are profitable for. వాళ్ళందరూ కూడా ప్రవచించింది ప్రవచనాత్మకంగా ప్రవచించారు. It is profitable for doctrine. ఆ యొక్క వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు ప్రవచించారు. వాళ్ళు మనల్ని సరిచేయటానికి and correction, మనల్ని సరిదిద్దడానికి and righteousness in the అంతేకాకుండా నీతిగా మనం జీవించడం కోసం. instruction in righteousness it is written. మనల్ని నడిపించడానికి అలాగే నీతిగా తీర్చడానికి కూడా. 2 Timothy 2వ తిమోతిలకు రాసిన పత్రిక chapter 3 verse 16. 3:16. 2 Timothy chapter 3 verse 16. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. Now who is the author of the word of God? ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి ఆతరు అంటే రచయిత ఎవరు? The Holy Spirit. పరిశుద్ధాత్ముడు. He only inspires, God inspires. Through the Holy Spirit, everybody wrote the word of God. దేవుడు ప్రేరేపణ వలన ఎవరికైతే ఆ యొక్క ప్రేరేపణ అనుగ్రహించాడో వారు ఆత్మ ద్వారా రాసినటువంటి వారుగా ఉంటున్నారు. So the author only will teach us. అయితే ఇక్కడ ఉన్నటువంటి రచయిత అంటే ఎవరైతే ఆతరుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే బోధిస్తూ ఉన్నాడు. The Holy Spirit will teach us. పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. John's Gospel యోహాను సువార్త chapter 14 యోహాను సువార్త 14వ అధ్యాయము verse 26. 26వ వచనము. John's Gospel 14:26. అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను. So the purpose, who is teaching the word of God? The Holy Spirit will teach us. ఎవరు మనకి యొక్క బోధిస్తూ ఉన్నారు లేఖనాలని అంటే పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నాడు. So why he has to teach us? ఎందుకని ఆయన మనకి బోధిస్తూ ఉన్నాడు? We have to grow in the grace and knowledge of Lord Jesus Christ. మనందరం కూడా దేవుని యొక్క జ్ఞానములోను ఆయన యొక్క పరిశుద్ధాత్మలు ఎదగలిగేటువంటి విధంగా ఉంటాకు. 2 Peter chapter 3 verse 18. 2 పేతురు chapter 3
జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపయందు జ్ఞానమందును. For us, we should grow in the grace and also in the knowledge. మనము కృపలోను అలాగే జ్ఞానంలోనూ కూడా ఎదగాలని చెప్పి. So this is the purpose of the Bible study. ఇది బైబిల్ పఠనానికి ఉన్నటువంటి ఉద్దేశము. So when we come here, what the Lord will speak to me, how I can understand, we have to wait for the Lord and wait for the Spirit of God to teach us. ఇక్కడ మనం వచ్చినప్పుడు దేవుడు ఏం మాట్లాడినై ఉన్నాడు, ఏం మాట్లాడతాడు, నాకు ఏ విధంగా ఎలా అర్థమవుతుంది అని మనము దేవుని మీద పరిశుద్ధాత్మ మీద ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. And in the word of God, scripture, every word is very important. ఈ యొక్క లేఖనంలో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా ప్రాముఖ్యమైనటువంటిది. Including a comma and full stop, it is very important. కామా ఫుల్ స్టాప్ కూడా అది దానికి ప్రాముఖ్యత ఉంది. So we cannot say this is I don't want, this is not important, that is important. We should never say that. మనము ఇది అవసరం ఉంది, ఇది నాకు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మనము ఎప్పుడు కూడా చెప్పనందుకే లేదు. Every word written in the word of God is important. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా ప్రాముఖ్యమైనటువంటిది. So we will start with this basic thing. Why we have to do Bible study? We have seen few references. మనం బైబిల్ పఠనము ఎందుకు కలిగి ఉండాలి అనేటువంటి దానికి కొన్ని రిఫరెన్స్లు చూసుకున్నాము. ఇది ఉపోద్ఘాతము. Now we will go into Bible study. మనం ఇప్పుడు బైబిల్ పఠనంలోనికి వెళ్దాము. So I prayed for the Bible study. Lord has given me the book of Daniel. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యొక్క దానియేలు గురించినటువంటి ఆ యొక్క ప్రేరేపణను సహోదరుడికి దయచేశాడు. So we will meditate upon the book of Daniel. దానియేలు పుస్తకాన్ని ధ్యానం చేద్దాము. So we all know Daniel. దానియేలు మనందరికి కూడా తెలుసు. When you remember Daniel means immediately what we remember, what it comes to our mind. దానియేలు అనుభూతికి మన యొక్క మనసులోకి ఏమి జ్ఞాపకం వస్తుంది? Den of lions. సింహపు గృహ మనకి జ్ఞాపకం వస్తుంది. That is why I sang that song. అందుకనే మనం ఆ పాట కూడా పాడుకున్నాము. So that when Daniel is, Lord is able to help us like that. ఆ యొక్క పరిస్థితిలో దేవుడే సహాయం చేశాడు దానియేలుకి. So in that song, the one we sang, it is all the difficulties in the life of believers. ఆ యొక్క పాటలో మనం పాడుకున్నటువంటి దాంట్లో ఏముంది అంటే ప్రతి విశ్వాసి కూడా ఒక కష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. But Lord will help. అయితే ఆ సమయంలో ప్రభు సహాయం చేస్తాడు. That is the basic, the core or theme of the Daniel book. అదే ఆ యొక్క దానియేలు పుస్తకముకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయము. So Daniel, we know that name. So DANIEL, it is written like that. Dan plus IEL. డానియేల్ ఉంది, DANIEL. So first, what is the meaning of Dan? Then AEL, L we will see. మొట్టమొదటగా DAN డాన్ అంటే ఏంటి, తర్వాత IEL ఎల్ అంటే ఏంటి అని చూద్దాము. What is the we have our names and we all have the meaning for our names. మనకున్నటువంటి పేర్లు ఉన్నాయి, మనకి ఆ యొక్క పేర్లకి మనకు అర్థాలు కూడా మనకు తెలుసు. పీటర్ అంటే ఏంటి? స్టోన్. కొండ ఎక్కడ, బండ అక్కడ. Both are stone. Peter only is a big Peter, is small Peter. Meaning of Peter is stone. రాయి. పేతురు అంటే అర్థము. దివాకర్ అంటే ఏంటి? దివాకర్ అంటే ఏంటి? సన్. సూర్యుడు. సన్. సో బ్రైట్నెస్ ఆఫ్ సన్ ఇస్ కాల్డ్ దివాకర్. సన్ సూర్యుడికి ఉండేటువంటి ఆ యొక్క బ్రైట్నెస్ అంటే వెలుతురు, దాని దివాకర్ అంటారు. సో ఇన్ ద డానియల్, ద డాన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డాన్? అయితే డాన్, DAN డాన్ అంటే దాని అర్థం ఏంటి? డాన్ మీన్స్ గాడ్ ఈస్ మై జడ్జ్. దేవుడే న్యాయాధిపతి. ఆర్ a man who will convey the judgment of God to other people, that is called Dan. అయితే ఆ యొక్క దేవుడు ద్వారా మనుషుడే దేవుని యొక్క తీర్పును లేకపోతే దేవుడి యొక్క నియమాన్ని తీర్పును ప్రవచించడము. Genesis chapter 30 verse 6. ఆదికాండం 30:16. Genesis chapter 30 verse 6. సాయంకాలమందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొని పోయి, నీవు నా ఎదుకు రావాలను, నా కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లతో నిన్ను కొట్టిమని చెప్పింది. 36. 36 క్షమించండి, 36. 36 only, no? 16:36. 16:36. No. Genesis chapter 30 verse 6. ఓకే, 36వ వచనం. మధ్య 3 దినముల ప్రయాణం దూరం చేసెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.
అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చడు, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిన కొన్ని అతనికి దాను అను పేరు పెట్టెను. నేనే రాంగ్ చెప్పాను. 30వ అధ్యాయము 6వ వచనము. So here Rachel's the handmaid called Bilhah, she is giving birth to a son to Jacob, and Rahel says, Lord has given me a son, and God is a judge between us. She gives the name. రాహేలుకు ఉన్నటువంటి దాసి అయిన బిల్హా కుమారుని కన్నప్పుడు రాహేల్ చెప్తుంది, ఆమె యొక్క బిల్హా చెప్తుంది కదా, దేవుడే న్యాయాధిపతిగా ఉన్నాడు, దేవుడే తీర్పు తీర్చెను అంటా ఉన్నాడు. So the Dan means God is my judge, or judgment of God will be conveyed to other people. అయితే దేవుడే నాకు తీర్పు తీర్చును డాన్ అంటే అర్థము. అంతేకాకుండా దేవుడు యొక్క తీర్పును మనుషుల ద్వారా వెల్లడిపరుస్తాడు. ఈఎల్ అని ఉంది కదా, Last la EL is there. ఈఎల్ What is the meaning of EL? ఈఎల్ అనేటువంటి దానికి అర్థం ఏంటి? EL in Hebrew it represents anything which connected to God. అయితే ఈఎల్ అనేటువంటిది హెబ్రీ భాషలో ఏదైనా సరే అది దేవునితో అనుసంధానం అవుతుంది. బేతేల్ means house of God. దేవుని యొక్క The house గృహము. which belongs to God is called Beth-el. అది దేవుని యొక్క గృహము, దేవునికి చెందినటువంటి ఇల్లు. గాబ్రియేల్ ఉంటుంది. What is the meaning of Gabriel? గాబ్రియేల్ అంటే అర్థం ఏంటి చెప్పండి. Gabriel, God is my strength. దేవుడే నా బలము. Michael, that మైకేల్ also అంటే EL is there. అక్కడ కూడా Michael. ఈఎల్ వస్తుంది. మైకేల్ అన్నదానికి కూడా ఈఎల్ వస్తుంది. Meaning means who is like unto our God? That is the meaning. దేవుడు వంటి వారు ఎవరున్నారు? So you may be wondering how I got all this meaning. ఇవన్నీ అర్థాలు ఎందుకని మీరు ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. I have a Hebrew dictionary. ఈ హీబ్రూ డిక్షనరీ కలిగి ఉన్నారు సహోదరుడు. In that all the biblical wherever the names are coming, they given the Hebrew meanings to that. అందులో ఏ పేర్లు వస్తున్నాయో ఆ పేర్లన్నిటికి కూడా హెబ్రూలో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి అర్థాలు అక్కడ వచ్చేసి. So I got it from there. What is the meaning of these names? ఇవన్నీ కూడా అక్కడి నుంచి పొందుపరుచుకున్నారు సహోదరుడు. So El means there is something connected to God. ఏళ్ళు అంటే అది ఏదైనా సరే దేవునికి అనుసంధానమైంది, దేవునికి చెందినటువంటిది. That is why it is that God's judgment. అందుకోసమని దేవుని యొక్క తీర్పు. Or the God's judgment, it will be conveyed to other people. అంటే దేవుని యొక్క తీర్పు ఇతరులకు అది రావడము. So that is why it's called Daniel. The name of the meaning is Daniel. అందుకోసమని డానియల్ అంటే దాని అర్థం అదే, దేవుని తీర్పు ఇతరులతో అది దేవునికి చెందినటువంటిదిగా ఉంటా ఉంది. So Daniel, we know that he was taken captive from the land of Judah to the Babylon. దానియేలు గురించి మనకు తెలిసినటువంటి విధంగానే యోధా పట్టణం నుంచి, యోధా స్థలంలో నుంచి బాబులోనికి వాళ్ళు బానిసలుగా తీసుకొని వెళ్ళబడ్డారు. Almost he was 85 years old. అప్పుడు దానియేలుకి He lived a lifespan of 85 years. అక్కడ ఉన్నటువంటి జీవితం అంతా, ఆయన దానియేలు జీవించిన జీవితము 85 సంవత్సరాలు. So it is written by the scholars, he lived between before Christ 620 to before Christ 535. బైబిల్ పరిజ్ఞానికులందరూ కూడా రాయించినటువంటి విషయం, తెలియజేసినటువంటి విషయం ఏంటంటే క్రీస్తు పూర్వము 620 నుంచి 535 వరకు ఆయన జీవించినటువంటి కాలంగా ఉంటా So ఉంది. that shows 85 years. అది ఏం చూపిస్తుందంటే 85 సంవత్సరాలను చూపిస్తా ఉంది. So it is at the age of 15 or 17, it's not sure, but at a very young age he was taken captive to Babylon. అది 15 సంవత్సరాలు కావచ్చు, 17 సంవత్సరాలు కావచ్చు, కానీ విషయం ఏంటంటే ఆయన మంచి యవన ప్రాయంలో బబులోనికి బందీగా తీసుకుని వెళ్ళబడ్డాడు. And at the age of 70 he was thrown into the lion's den. 70 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన యొక్క సింహాల గృహలో వేయబడ్డాడు. And he died around 85 years old. 85 సంవత్సరాల సమయంలో వయసులో ఆయన చనిపోయాడు. So most of his lifespan he has spent as a captive in the land of Babylon. ఎక్కువ సమయము ఉన్నటువంటి సమయంలో ఎక్కువ సమయము ఆయన బబులోన్లో బందీగా ఉన్నాడు. See, you find that this is Judah. అదంతా కూడా యోధా ప్రాంతము. Okay, this is southern province of whole Israel. The southern province is called Judah. అక్కడ ఉన్నటువంటి సౌత్ వైపు అంటే సదర్న్ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా దక్షిణ భాగం అంతా కూడా యోధా. Like we have South India, North India, no? Like that, South Israel is called Judah. North part of Israel is called Israel. ఆ ఉత్తర భాగం అంతా కూడా ఇజ్రాయేలు. So he was taken from Judah only. ఆ యోధా నుంచి ఆయన తీసుకువెళ్ళబడ్డాడు. So he was taken to Babylon.
అక్కడ యోధా నుంచి బాబిలోనుకు See, తీసుకువెళ్ళబడ్డాడు. from here, Judah, all the way they was back to Babylon. అక్కడి నుంచి ఆ యోధా నుంచి ఇక్కడ బాబిలోన్ వరకు తీసుకొచ్చాడు. How he went from here to here? అక్కడి నుంచి ఇక్కడికి ఏ విధంగా వచ్చారు, How? వెళ్ళారు, ఏ విధంగా వెళ్ళారు? They will bind the captives in the hand. వాళ్ళు ఆ యొక్క చేతులు బంధించబడి కట్టివేయబడ్డాయి. They will drag them all the way they were to walk. వాళ్ళందరినీ కూడా ఆ మార్గం అంతా కూడా నడిపించి లాక్కొని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. If somebody dies, they will just throw that body and keep on walking. That's all. ఎవరన్నా చనిపోతే వాళ్ళు పక్కకు తోసేసి వాళ్ళు నడుస్తూనే వెళ్తారు. So we don't know how many people died on the way. ఆ యొక్క మార్గంలో ఎంతమంది చనిపోయారు అన్నది మనకైతే తెలియదు. But Daniel, being very young man, he could walk all the way అయితే from Judah to Babylon. దానియేలు యవనస్తుడిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క యోధా నుంచి బబులోను వరకు నడిచి వెళ్ళగలిగాడు. This you must see that the trouble or the problems of Daniel in his life. దానియేలు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క కష్టాలు లేకపోతే శ్రమలు మనం చూడగలుగుతా ఉన్నాము. So we have seen that where is Judah and where is Babylon. We have seen, see the distance also we have seen. మనము ఆ యొక్క యోధా నుంచి బబులోనుకు ఎంత దూరం ఉంది అన్న దాన్ని కూడా మనం చూసుకున్నాము. Now we will come to the book of Daniel. ఇప్పుడు మనము దానియేలు పుస్తకంలోకి వెళ్దాము. So please keep Daniel book. We will not read everything. We will read only 1 and 2 verses only. మనము 1-2 వచనాలు మాత్రమే చదువుతాము. Book of Daniel chapter 1 verse 1 and 2. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. All will join together and read. అందరం కలిసి చదువుదాం అది. In the third year of the reign of మూడవ సంవత్సరంన Jehoiakim, king of బబులోను రాజు Judah, came నెబుకద్నెజరు Nebuchadnezzar, యెరూషలేము మీదకు king of వచ్చి దాన్ని Babylon, ముట్టడి unto వేయగా Jerusalem, ప్రభు యోధా రాజు besieged it, యెహోయాకీమును దేవుని and the Lord మందిరంలో gave నివసించిన Jehoiakim, king of ఉపకరణములను Judah, into ఆ రాజు చేతికి part అప్పగించెను of కనుక vessels of the అతడు house ఆ of వస్తువులను God, and షీనారు he దేశంలోనికి carried తన unto దేవతా the స్థలమునకు Shinar తీసుకొని house పోయి of God, తన దేవతా brought the స్థలము vessels into the treasure house of పొక్కసములో God. ఉంచెను. So I don't think we can meditate verse 2 because we'll meditate only verse 1. అయితే రెండోది అవుతుందో లేదో తెలియదు కానీ ఒకటోది అయితే మాత్రం మనం ధ్యానం చేసుకుందాము. So in this book of Daniel we have 12 chapters. ఈ యొక్క దానియేలు పుస్తకంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. We will separate into 2 parts. దీన్ని 2 భాగాలుగా చేయొచ్చు. Chapter 1 to 6. 1 నుంచి 6 వరకు ఒకటి. In this one it is of the history of Israelite nation and also the heathen nation or the Gentile nation Babylon. 1 నుంచి 6 వరకు ఇజ్రాయేల్ యొక్క చరిత్ర ఉంది. అంతేకాకుండా అన్య దేశస్తుల లేదంటే బబులోని యొక్క చరిత్ర కూడా 1 నుంచి 6 వరకు కనబడుతుంది మనకి. In that 1 to 6 we find the experience of sacrifice or the problems of Daniel and his friends. అంతేకాకుండా 1 నుంచి 6 వరకు దానియేలు ఆయన స్నేహితులు కలిగినటువంటి శ్రమలు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా అందులో ఉన్నాయి. And also how they were victorious, Daniel and his friends victorious. అంతేకాకుండా దానియేలు ఆయన స్నేహితులు ఏ విధంగా విజయశాలులుగా ఉన్నారో కూడా మనకి కనబడుతుంది. And also their wisdom. అంతేకాకుండా వారి జ్ఞానం గురించి కూడా We తెలియబడుతుంది. know that the children of Israel have a special wisdom given by God. అయితే మనకు తెలుసు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ప్రత్యేకమైనటువంటి జ్ఞానం వారికి దయచేశాడు. So 1 to 6 we will see the life history of Daniel and his friends. These many things. 1 నుంచి 6 వరకు దానియేలు వాళ్ళ స్నేహితులకు ఉన్నటువంటి అనేకమైన విషయాలు అందులో మనకు కనబడతాయి. And chapter 7 to 12 7 నుంచి 12 వరకు it is of the vision given to Daniel of that present time when he was living. That time it's been given. ఏదైతే ఆ సమయంలో ఆయన జీవిస్తూ ఉన్నాడో ఆ సమయం కొరకు ఆయనకు ఒక దర్శనము ఇవ్వబడింది. And also of the later days or the last days where we are now, what will happen now, that later days, last days vision also is given to Daniel. అంతేకాకుండా మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి కాలం కావచ్చు లేకపోతే అంత్యకాలం గురించినటువంటి విషయాలన్నీ కూడా ఆ యొక్క 7 నుంచి 12 వరకు చెప్పబడతా ఉన్నాయి. So the second part 7 to 12 we can see the visions of Daniel. అంతేకాకుండా 7 నుంచి 12 వరకు దానియేలుకు వచ్చినటువంటి దర్శనాలు అక్కడ తెలియజేయబడతా ఉన్నాయి. So by knowing this we can know what is the book of Daniel is speaking to us. అయితే ఈ తెలుసుకోవడం ద్వారా దానియేలు పుస్తకము ఏం మాట్లాడుతుంది అనేటువంటి దాన్ని మనకు అర్థమవుతుంది. So here Daniel is called the prophet of God. ఈ దానియేలు అని అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రవక్త. Lord Jesus Christ only told that Daniel told about these things. Lord Jesus telling. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పారు దానియేలు ప్రవక్త ఈ యొక్క విషయాలన్నిటి గురించి మీకు చెప్పాడు కదా అంటా ఉన్నాడు. Matthew chapter 24 verse 15. మత్తయి సువార్త 24వ అధ్యాయము 56వ వచనము.
24 verse 15, Matthew. మత్తయి 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరణ ఎక్కువ ఏ వస్తువు పరిశుద్ధ స్థలమైన రుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుకుంటారు. So Lord Jesus Christ is referring Daniel as the prophet, and what he said also Lord is telling us. ఏదైతే దానియేలు చెప్పాడో అన్న దాని విషయం కూడా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రస్తావిస్తున్నారు. So here Daniel as he came into the land of Babylon, ఇక్కడ దానియేలు ఆ యొక్క బబులోను ప్రదేశంలోకి తీసుకొని రాబడినాడు. throughout his lifetime he faced different kingdoms and governments. ఆయన యొక్క ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి రాజ్యాలు లేకపోతే అనేకమైనటువంటి పరిపాలకులు వచ్చారు. First one, the Chaldeans or Babylonians. First he has to face. మొట్టమొదట బబులోనియులు అంటే కల్దీయుల్ని ఆయన ఎదుర్కొన్నాడు. In the first verse we have read that in the 3rd year of Jehoiakim that the king Nebuchadnezzar came. అక్కడ మనం చదువుకున్నటువంటి దాంట్లో నెబుకద్నెజర్ రాజు యోధాకి వచ్చాడు అని చదువుకున్నాము. So first when he went to Babylon, he first see the Babylonian kingdom or Chaldeans. మొట్టమొదటిగా బబులోనియులకు సంబంధించినటువంటి వారు అంటే కల్దీయులు ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో దానియేలు ఉన్నాడు. Afterwards, after Chaldeans king, then Medes. తర్వాత మాదీయులు వచ్చారు. He has to serve there. ఆ తర్వాత మాదీయులకు కూడా ఆయన సర్వీస్ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. Then the Persians came. తర్వాత పార్షికులు వచ్చారు. So if you find that in the 3 different governments he was working. ఈ 3 రకాలైనటువంటి ప్రభుత్వాల్లో కూడా ఆయన పనిచేశాడు. The 4th kingdom which is going to come to the land of Israel also he has written in the prophecy. 4వ ప్రభుత్వం ఏదొస్తుంది అనేటువంటి దానిలో కూడా ఆయన ప్రవచించినటువంటి వాడుగా ఉన్నాడు. The 4th one is Greek. 4వది గ్రీకులు. That is written Daniel chapter 10 verse 12. దానియేలు 10:12లో రాయబడి ఉంది అది. It is afterwards the prince of Greece will come, it is written. తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రీకు సంబంధించినటువంటి Last line ఉంది చూడు 10:12, Daniel 10:12. లేదా దానియేలు భయపడుతూ నేను తెలుసుకోవాలన్నది నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకున్నాను. నేను చెప్పిన మాటలు వినబడ్డాను నేను బయలుదేరుచుండగానే గ్రేకీయుల దేశం యొక్క అధిపతి వచ్చాను. గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. 20 చివరిలో ఉంది. 20లో ఉందా? 20 లాస్ట్ లైన్. ప్రిన్స్ ఆఫ్ గ్రీస్. అచ్చా 20 సారీ 20. పార్సీకులు వెళ్ళిపోయాక. So here also about the kingdom of Greece people, they will come. ఇక్కడ గ్రీకులో కూడా వచ్చారు, అది కూడా రాయబడి ఉంది. See it's for additional information. Flavius Josephus, there is one person, he used to write the history of Jewish people. ఫ్లవరియస్ జోస్పియర్ అనేటువంటి ఆయన ఒక చరిత్రకారుడు. ఆయన ఒక చరిత్ర రాశాడు. చరిత్రలో గర్ల్స్ నేమ్ జోస్ఫిన్ పెట్టారు కదా, జోస్ఫీ అని పెట్టుకుంటారు సో కదా. యూ రిమెంబర్ జోస్ఫియస్ గుర్తుపెట్టుకోండి. ఈస్ ద పర్సన్ హిస్టారియన్. ఆయన హి రైట్స్ ద ఓల్డ్ హిస్టరీ ఆఫ్ ద జూయిష్ పీపుల్. యూదులకు సంబంధించినటువంటి ఆ పురాతన సమయంలో ఉన్నటువంటి చరిత్ర అంతటిని కూడా ఆయన రాశాడు. సో ఇన్ హిస్ వన్ ఆఫ్ హిస్ బుక్స్ హి హస్ రిటన్, ఆయన ఆ పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఈ విధంగా రాయబడింది. సో వెన్ ద అలెగ్జాండర్ గ్రేట్, ఈస్ అ గ్రీక్. అలెగ్జాండర్ గ్రేట్ అనేటువంటి ఆయన గ్రీకేయుడు. ఆయన వి ఆల్ నో ద అలెగ్జాండర్ ద గ్రేట్, ద ఎంపరర్. మనందరూ కూడా తెలుసు అలెగ్జాండర్ గ్రేట్ అంటే కూడా. హి కేమ్ టు ఈజిప్ట్ టు కాన్కర్, ఆన్ ద వే హి కేమ్ టు జెరూసలేం. ఆయన ఈజిప్ట్ను గెలుచుకున్న తర్వాత యెరూషలేంకి వచ్చాడు. దెన్ ద ప్రెసెంట్ దట్ టైమ్ హూ వాస్ ద హై ప్రీస్ట్, హీ హస్ షోన్ ద బుక్ ఆఫ్ డానియల్ టు కింగ్ అలెగ్జాండర్ ఇట్ సెల్స్. అక్కడ ఆ యొక్క అలెగ్జాండర్ ద హై ప్రీస్ట్ దట్ టైమ్ హూ వాస్ ఇన్ జెరూసలేం, హీ టుక్ ద బుక్ ఆఫ్ డానియల్ అండ్ షోన్ టు అలెగ్జాండర్. ఓకే. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు దానియేలు రాసినటువంటి గ్రంథాన్ని తీసుకొని అలెగ్జాండర్కి ఇచ్చాడు, చూపించాడు. సో ఇన్ దట్ హీ టోల్డ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కమ్, నువ్వు రానై ఉన్నావు అని ఉంది అందులో. యు ఆర్ గోయింగ్ టు కాన్కర్, నువ్వు దీన్ని జయిస్తావు.
He has shown to Alexander itself. ఆ విధంగా ఆ మాటల్ని అలెగ్జాండర్కి చూపించాడు ఆయన. And also the high priest told that I have seen you with the white clothes like a high priest wear, like that you are wearing the clothes. ఆ ప్రధాన యాజకుడు చెప్తున్నాడు కదా, నేను ఏ విధమైనటువంటి తెల్ల బట్టలు వేసుకున్నానో అటువంటి తెల్ల బట్టలు నువ్వు వేసుకున్నట్లు నేను చూశాను అంటున్నాడు. After hearing that, Alexander, he did not do any harm to the Jewish people. అది విన్న తర్వాత ఆ యొక్క యూదులకు ఎటువంటి హాని కూడా ఆయన చేయలేదు. He went to the temple, he worshipped God and he returned. ఆయన వెళ్ళి ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. This speaks of Daniel's vision about the future. ఇది అంతా కూడా దానియేలు భవిష్యత్తులో జరిగినటువంటి దర్శనం గురించి చెప్పబడతా ఉంది. That means he is writing about the 4 kingdoms. ఇక్కడ 4 రాజ్యాల్లో ఆయన ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. So the book of Daniel contains all these things. ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా కలిగి ఉన్నాయి. During these all 4 or 3 kingdoms or the governments, Daniel remained faithful. ఈయన యొక్క 3 ప్రభుత్వాలు లేక 4 ప్రభుత్వాలు జరిగినటువంటి ప్రభుత్వాలు అన్నింటిలో కూడా ఆయన ఎంతో నమ్మకముగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. Now, the book of Daniel is compared to book of Revelation. ఈ యొక్క దానియేలు పుస్తకాన్ని ప్రకటన గ్రంథంతో పోల్చవచ్చు. The scholars, the Bible pundits, they say that you cannot understand Revelation without reading book of Daniel. అయితే ఈ యొక్క బైబిల్ పరిజ్ఞానికులు చెప్తారు కదా, శాస్త్రజ్ఞులు చెప్తారు కదా, ఇటు ఆ యొక్క ప్రకటన గ్రంథం నీకు ఎందుకు అర్థం అవుతుందంటే దానియేలు చదివితేనే నీకు ప్రకటన అర్థమవుతుందని చెప్తారు. So you have to read both Daniel and also Revelation to know about the visions. అయితే దానియేలు చదివి ప్రకటన చదివి 2 చదివితే అప్పుడు ఉన్నటువంటి దర్శనం గురించి నీకు అర్థమవుతుందని చెప్తారు. It is similar. The pundits, they told also, if you want to understand book of Hebrews, you must learn the book of Leviticus. ఒకవేళ ఆ యొక్క హెబ్రీ రాసిన పత్రిక అర్థం కాలేనట్లయితే లేవి కాండం చదవమని చెప్తారు బైబిల్ పండితులు. Once you read Leviticus, then only you can understand book of Leviticus, Hebrews. ఒకసారి మనం లేవి కాండం చదివినట్లయితే అప్పుడు మాత్రమే హెబ్రీ గ్రంథం పూర్తిగా అర్థమవుతుంది. Because in these 2 books, they are all closely interrelated. ఎందుకంటే ఈ 2 పుస్తకాలు కూడా లేవి హెబ్రీ కూడా 2 కూడా అవి అనుసంధానం చేయబడి ఉన్నాయి. See, like I will say that now here is the Daniel, here is the we can say Revelations. ఈ యొక్క ఇక్కడ దానియేలు ఉంది, అక్కడేమో ప్రకటన ఉంది అనుకోండి. If you separately read, you may not understand. ఇది వేరువేరుగా చదివినట్లయితే మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేము. So you have to mingle like this. ఈ 2 కూడా కలిపినటువంటి వారంగా ఉండాలి. This is the way it has to mingle. ఆ విధంగా మనము కలిపితేనే మనకి అర్థమవుతుంది. Then it will be, you can understand what is this. అది ఏంటి అన్నది అప్పుడు మనకు అర్థమవుతుంది. So both you must read side by side. ఒక దాని తర్వాత ఒకటి మనము చదివినటువంటి వారంగా ఉండాలి, చదవాలి. Daniel chapter 2 verse 7 verse 8 is equivalent to Revelation 11, 12 and 13. దానియేలు 2, 7, 7, 8లో ఉన్నటువంటి వచనాలు. That Revelation chapter 11, 12 and 13, that is compared. అక్కడ ప్రకటనలో ఉన్నటువంటి 7వ అధ్యాయం 11, 12 వచనాలతో సరిపోతూ ఉన్నది అది. So this it is additional information. ఇదంతా కూడా ఎక్స్ట్రాగా అంటే ఎక్కువ వేరేగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు. So if you want to understand Daniel, you go to book of Revelation. There also you just refer that. ఇంకా బాగా దానియేలు గ్రంథం అర్థం అవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకటన గ్రంథం కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. So in the book of Daniel speaks of the personal sacrifice. దానియేలు గ్రంథంలో మా వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క సమర్పణ గురించి లేకపోతే క్రయం గురించి ఉంటా ఉంది. And their suffering. అక్కడ శ్రమ గురించి ఉంటా ఉంది. So that shows that how the children of God, all the believers compared, has to undergo the persecution, sufferings. How to undergo, it is written. అయితే విశ్వాసులైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు ఎటువంటి విధమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తారు అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉంది. And the end of Daniel, if you see that the children of God will be always be triumph or victorious. అంతేకాకుండా దానియేలు చివరికి వచ్చేసరికి దేవుని పిల్లలు ఎటువంటి విజయశాలులుగా ఉంటారు అనేటువంటి దాన్ని కూడా అక్కడ చూపిస్తూ ఉంది. Though we are facing different kingdoms, finally the kingdom of God will be established. ఎన్ని రాజ్యాలు లేకపోతే ఎన్ని పరిపాలకులు మనల్ని పరిపాలించినప్పటికీ కూడా చివరిగా దేవుని రాజ్యం అనేటువంటిది ఉంటా ఉంది. So that is the thought of the book of Daniel. ఈ యొక్క దానియేలు పుస్తకంలో ఇవ్వబడినటువంటి ఈ ఆలోచన ఇది. Are we not all looking forward unto the kingdom of God last? మనందరం కూడా చివరగా అంతమముగా మనము దేవుని రాజ్యం కోసం వేచి ఉండేటువంటి వారంగా ఉండాలి. The song last stanza, మనం పాడినటువంటి చివరి చరణం ఏముంది? Bura Shabdam. బూర శబ్దము. When the day will come,
ఆ యొక్క దినము ఎప్పుడు వస్తుంది? Like that, our final, ultimate is that the kingdom of God. We have to be there in the kingdom of God. మనకున్నటువంటి చివరి గురి ఏంటి అంటే దేవుని రాజ్యంలో మనం వెళ్ళడం, దేవుని రాజ్యానికి వెళ్ళడము. So this is just an outline for our little extra knowledge for the book of Daniel. How to read, what to understand. This is what I given. ఇదంతా దానియేలు గ్రంథం గురించి బాగా అర్థం చేసుకోవడం గురించి ఉన్నటువంటి అవుట్లైన్గా ఉంటా ఉంది. Now we'll go to verse 1. ఇప్పుడు మనము 1వ వచనంలోకి వెళ్దాం. So Daniel, book of Daniel, chapter 1, verse 1. In the 3rd year of reign of Jehoiakim, king of Judah, came Nebuchadnezzar, king of Babylon, unto Jerusalem and besieged it. యోధా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా. So first we find the king of Judah, Jehoiakim. యోధా రాజు యెహోయాకీము. Then we find that why he came the 3rd year. యెహోయాకీము 3వ సంవత్సరంలోనే ఎందుకు వచ్చాడు? Then why did he besieged it? ఎందుకని 3వ సంవత్సరంలోనే ఆయన Besiege Telugu. ముట్టడి వేయడం, ఎందుకని ముట్టడి వేశాడు? Because when you do Bible study, we have to go by word, line by line. మనము మా పదం వెంబడి పదము, లైన్ వెంబడి లైన్ వెళ్ళాలి బయలుపట్నంలో. So first, who is Jehoiakim? మొట్టమొదటిగా యెహోయాకీము అంటే ఎవరు? The king of Judah. ఈయన You have seen, no? యోధా రాజు. యోధా Judah, చూపించాం కదా, యోధాకి ఆయన రాజుగా ఉంటా ఉన్నాడు. In that province, he was the king. The southern kingdom, యోధా he was the king. ఆ యొక్క యోధాకి ఆయన రాజుగా ఉన్నాడు. So about Jehoiakim, it is written in 2 Kings, chapter 23, verse 34. 2వ రాజులు 23:37లో ఉంది. Keep a tab or put a paper or something there in 2 Kings chapter 24. ఈ యొక్క 2వ రాజులు 24వ అధ్యాయంలో ఒక పేపర్ కానీ లేకపోతే ఉన్నటువంటి బుక్ మార్క్ కానీ పెట్టుకోండి. Your promise you keep there. ప్రామిస్ అన్న పెట్టుకోండి ఒకసారి. Because we will read from 23-24 only, we will keep on reading. ఎందుకంటే అక్కడ 24-25లోనే అక్కడ మనం చదువుతూ ఉంటుంటాము. So first we read about Jehoiakim, king. మొట్టమొదటిగా యెహోయాకీము యోధా రాజు గురించి మనం తెలుసుకుందాం. 23-34. 23:34. Read. యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన హోషేయకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనుక్కోగా అతడచ్చట మృతి పొందెను. So here we find who is Jehoiakim. యెహోయాకీము అనే ఆయన ఎవరు అనే దాన్ని మనం ఇక్కడ కనుగొనగలుగుతున్నాము. So he is the son of King Josiah. యోషియా కుమారుడైన. He is called the second son. ఈయన 2వ కుమారుడు. So his father Josiah has given him name Eliakim. ఈయన యోషియా ఈయనకి ఏం పేరు పెట్టారంటే ఎల్యాకీము అని పేరు పెట్టాడు. But the king of Egypt, Pharaoh Necho, he has changed his name to ఐగుప్తు రాజు ఫరో ఏం చేశాడంటే ఈయన పేరు మార్చేశాడు. Jehoiakim. యెహోయాకీము అని పేరు పెట్టాడు. First change the name. మొట్టమొదటిగా పేరు మారింది. Why the people change the name? ఎందుకని ప్రజలు పేర్లు మార్చుకుంటారు? Whatever the name given by God or by the parents, that the foreign, the heathen people, they want to remove it and put their own meanings to that word. ఆ యొక్క పేరు పెట్టినప్పుడు హిందువులు పెట్టినటువంటి పేరుని అది తీసివేసి దానికి బదులుగా వేరే పేరు పెట్టుకుంటారు. First Eliakim was there, Josiah, the king of Judah, he has given the name with certain idea, and the king of Egypt, he came and changed it. Why? Means the king, Egyptian culture should come into him. ఎందుకంటే యోషియా ఏం చేశాడంటే ఎల్యాకీం అని పేరు పెట్టినందుకు ఆయనకు ఒక ఆలోచన ఉంది. అయితే ఆ యొక్క పేరుని ఈ యొక్క ఐగుప్తు రాజు యెహోయాకీము అని పెట్టాడు. అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ని బట్టి ఆ యొక్క పేరు పెట్టవలసి వచ్చింది. Eliakim, the first name, మొట్టమొదటి పేరు ఎల్యాకీం. Lord will set up, that is the meaning. Lord will set up. దేవుడే ఆయన set up means he will arrange. దేవుడే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. Bring like that. దేవుడే ఆయన తీసుకొచ్చాడు. Arrange like that. But when he changed the name Jehoiakim, what is the meaning of Jehoiakim? అయితే ఆ యొక్క పేరు యెహోయాకీము అని మార్చబడింది కదా. యెహోయాకీం అంటే అర్థం ఏంటి? The Lord will make it to stand. దేవుడు ఆయన్ని నిలబెట్టనందుకు యోగ్యుడు.
though he may fall, he may able to stand. The Lord will make him to stand. ఆయన పడిపోయినప్పటికీ దేవుడు ఆయన నిలబెడతాడు. That is with the intention the heathen kings have kept the name. ఆ విధంగా హైందవ రాజు ఆ యొక్క పేరుని పెట్టాడు. So this is the background of the king of Judah at the time of Nebuchadnezzar, Jehoiakim. ఆ యొక్క యెహోయాకీము అనేటువంటి దాన్ని బబులోను రాజు సమయంలో పెట్టబడింది. So in chapter 24 verse 1, అది ఒక రాజు రెండో రాజులు 24 24 verse 1 ఒకటో వచనం మనం చదవండి ఒకసారి. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా. So you find that first Nebuchadnezzar comes to Judah and make Jehoiakim as a servant. He makes him a servant. మొట్టమొదటగా బబులోను రాజు యూదా మీదకి వచ్చి దాన్ని అంతటి స్వాధీనం చేసుకున్నాక యెహోయాకీమును అక్కడ ఒక సేవకుడిగా పెట్టుకున్నాడు. We can say that is the first attack of the king of Babylon, Nebuchadnezzar. First attack. He came there, he made him a servant. మొట్టమొదట దాడి చేసినప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ మీద యూదా మీద దాడి చేసినప్పుడు ఈయన్ని యెహోయాకీముని ఏం చేశాడంటే ఒక సర్వెంట్ కింద ఒక సేవకుడి కింద పెట్టుకున్నాడు అక్కడ. That means he has to serve king of Babylon like paying tribute, tax, whatever he says, obey his rules. That he has to do. ఆయన ఏదైతే పన్ను కానీ అక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ కానీ కడతానని చెప్పాడో ఆ యొక్క పన్ను అంతటిని కూడా చెల్లించడానికి ఆయన ఇష్టపడ్డాడు. But in 2 Kings 24 verse 1 it is written, after 3 years he rebelled. అయితే 24 వచనంలో ఏముందంటే తిరుగుబాటు చేయగా అని ఉన్నది. Like that we find that political parties, people will be faithful for some time, afterwards they'll break from that party, make a own party. వాళ్ళు కొంతకాలం ఇప్పుడు మనం రాజకీయ పార్టీల గురించి చూసినట్లయితే వాళ్ళు ఎంతో విధేయులుగా కనబడతారు. కొంతకాలం తర్వాత వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. So here King Jehoiakim, he has rebelled against the king of Nebuchadnezzar. ఇక్కడ యెహోయాకీము కూడా అలాగే నెబుకద్నెజరుకి అక్కడ ఉన్న బబులోను రాజు నెబుకద్నెజరుకి తిరుగుబాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. Now in the 3rd year, we have seen the Daniel chapter 1 verse 1. In the 3rd year the king of Nebuchadnezzar came, it is written. ఇక్కడ మనము దానియేలు 1:1 చూసినట్లయితే 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు వచ్చి అంటా ఉన్నాడు. So after making his servant, he is coming. After the 3 years he is coming. ఆ 3 సంవత్సరాలు కూడా ఈయన సేవకుడిగా ఉన్నప్పుడు At the end of 3rd year, that ఆ యొక్క సేవకుడిగా ఉన్నప్పుడు 3వ సంవత్సరం అంతమందు చివరిలో ఈయన వచ్చాడు. Nebuchadnezzar is coming and attacking. నెబుకద్నెజరు వచ్చి ఆ దాడి చేశాడు. Now why he is attacking? ఎందుకని ఆ యొక్క దాడి చేయవలసి వచ్చింది, లేదా ముట్టడి వేయవలసి వచ్చింది? That is why that word, the 3rd year of Jehoiakim, why it is written. యెహోయాకీము 3వ సంవత్సరమున అని చెప్పి ఎందుకని రాయబడి ఉంది? Jehoiakim, he did evil in the sight of Lord. దేవుని దృష్టిలో యెహోయాకీము తప్పు చేశాడు. Same Kings, 2 Kings chapter 23 రెండవ రాజులు 23వ అధ్యాయము verse 36 and 37. 36-37 వచనాలు Please read. చదవండి. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయ కుమార్తె జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. So he in the sight of God of Israel, he did evil. ఇజ్రాయెల్ దేవుని దృష్టిలో ఆయన చెడు నడత నడిచాడు. So what is the evil he has done? అయితే ఏం చెడు చేశాడు ఆయన? Next chapter, that is 24. 24వ వచనం తర్వాత అది 24వ అధ్యాయము 3 and 4 you read. 3-4 ఇప్పుడు చదవండి. మోషే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతం చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖం నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞల వలన ఇది వారి మీదకి వచ్చెను. See, these are the things the king of Judah, Jehoiakim, has done. ఇటువంటి విషయాలు యెహోయాకీము చేసినటువంటి వాడుగా ఉన్నాడు. See, not only rebelled against the king of Babylon, but also our God of heaven, he has rebelled and did evil in his sight. అయితే బబులోను రాజుకు ఈయన వ్యతిరేకంగా లేకపోతే తిరుగుబాటు చేసినటువంటి వాడుగానే లేడు, కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుని దృష్టికి కూడా ఈయన తిరుగుబాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. What is the sins of Manasseh? It is written, sins of Manasseh he did. మనస్సేకు ఎటువంటి క్రియలు చేశాడో ఇక్కడ మనం చదువుకున్నాము. అటువంటి విధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. See, previous king was king of Manasseh. అంతకు ముందు ఉన్నటువంటి రాజు మనసే. What evil he has done? ఆయన ఎటువంటి చెడుతనం చేశాడు?
what all he did is in same 2 Kings chapter 21 it is written. ఇదే 22వ రాజులు 21వ అధ్యాయంలో ఉంది. 21 verse 3 to 7 it is written. 3 నుంచి 4 వరకు, 3 నుంచి 7 వరకు. It is written. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇజ్రాయెల్ రాజు అయిన అహాబు చేసినట్టు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములను మ్రొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామమున ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలల్లో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి జ్యోతిష్యములను శకునములను వాడుక చేసి యక్షిణిగాండ్ర శోధగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇజ్రాయేలు గోత్రములలో నుండి నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును సదాకాలం ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమును తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. You see that the evils which King Manasseh has done. మనం ఇక్కడ చదువుకున్న దాని ప్రకారంగా ఎన్ని చెడు కార్యాలు, ఎటువంటి చెడుతనం చేశాడో మనకు కనబడతా ఉంది. God's temple, house of God, he brought, he made a altar for the idols. ఈ దేవుని యొక్క బలిపీఠమును, దేవుని యొక్క మందిరాన్ని అన్య దేవతలకు లేకపోతే అన్య దేవతలకు సంబంధించినటువంటి బలులు అర్పించే స్థలంగా చేశాడు. In our present church also, our prayer house also, it is happening. ఇప్పుడు ఉన్నటువంటి మందిరాలు కూడా అలాగే ఉన్నాయి. I don't want to name them, what all they are doing. I don't want to name, but it is there. అయితే పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ అలాగే ఉన్నాయి. It's very dangerous. చాలా ప్రమాదకరం. If I tell one by one what the altar for the idols made in our prayer house, it will be very dangerous to. ఎటువంటి విధమైనటువంటి ఆ యొక్క బలిపీఠాలు మందిరాల్లో ఉంటున్నాయి అని ఒకటి చెప్పుకుంటూ ఉంటే, అది చెప్పుకుంటూ వెళ్తే చాలా ప్రమాదకరంగా కనబడతాయి అవి. So this is the most evil thing that King Manasseh has done. ఇది చాలా చెడ్డ కార్యాలన్నీ కూడా మనస్సే చేసినటువంటి వాడుగా ఉన్నాడు. And these all what Manasseh did, Jehoiakim did. ఏదైతే మనస్సే చేశాడో అదే యెహోయాకీము కూడా చేశాడు. We have seen that in the previous chapter, that all the sins of Manasseh, Jehoiakim has done. మనం అంతకు ముందే చదువుకున్నాము, మనస్సే ఏదైతే చేశాడో ఆ క్రియలన్నింటి ప్రకారంగా ఈయన యెహోయాకీము కూడా చేశాడు. And the third year for this problem, for these evil things, the king of Babylon, Nebuchadnezzar, has come. Third year. ఈ యొక్క పనులు చేయడానికి కారణాన్ని బట్టి ఆ యొక్క బబులోను రాజు 3వ సంవత్సరంలో వచ్చాడు. That's why we read in chapter 24 verse 1 that that king of Babylon has come. అందుకోసమనే అక్కడ బబులోను రాజు 3వ సంవత్సరం వచ్చాడు అని చెప్పి ఉంటా ఉంది అక్కడ. So Babylon, the kingdom of Judah was attacked 3 times during the time of this Daniel. దానియేలు ఉన్నటువంటి సమయంలో యోధా రాజ్యము 3 సార్లు దాడి చేయబడింది. That is that we have seen already. The first attack is 2 Kings chapter 24 verse 1. మొట్టమొదటి ఆ యొక్క దాడి చేసింది 2వ రాజులు 24వ అధ్యాయంలో. And though he has given 3 years time, the Lord has given 3 years time to repent, they did not repent. దేవుడు వాళ్ళకి 3 సంవత్సరాల కాలము పరిమితి ఇచ్చాడు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరో కూడా పశ్చాత్తాపడినట్లు కనబడలేదు. The second attack is in 2 Kings 24. రెండవ దాడి 2వ రాజులు 24వ అధ్యాయంలో ఉంది. Verse 2. 2వ వచనంలో ఉంది. యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవించిన మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించెను. So here we find that verse 2, the Babylonians also has come the second time. రెండోసారి బబులోనీయులు వచ్చారు అని చెప్పి అక్కడ ఉంటా ఉంది. Now you read verse 11. 11వ వచనం చూడండి ఒకసారి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకు వచ్చెను. So here we find the second attack on the kingdom of Judah. ఈ యొక్క యోధా రాజ్యం మీదకి 2వ దాడి జరిగినటువంటి విధంగా మనకు కనబడతా ఉంది. And he carried all the people from Judah to Babylon. అంతేకాకుండా యోధాలో నుండి ప్రజలందరినీ కూడా యోధా నుంచి బబులోనుకు తీసుకొని వెళ్ళిపోయారు. So this is the time that the son of Jehoiakim, he was made as the king,
In verse 6 it is written, and in his time all the people were carried to Babylon. ఇక్కడ యెహోయాకీము కుమారుడు పరిపాలించేటువంటి సమయంలో 6వ వచనంలో ఉంది, ఆ సమయంలో వచ్చి ఆ ఉన్నటువంటి ఇదంతా కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. Now the third attack. ఇప్పుడు మూడవ దాడి You will see that verse 12 to 14. 12 నుంచి 14 వరకు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీమును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింద అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకుని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునుకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. So what exactly they did in the third attack on the kingdom of Judah, we find that in the 2 Kings, say 25 chapter. ఇదే ఎటువంటి దాడి జరిగింది అనేటువంటిది 25వ అధ్యాయంలో కూడా ఉంది. Third attack. మూడవ What has దాడి happened exactly? సరిగా ఏం జరిగింది మూడో దాడిలో? 8 and 9, verse 8 and 9. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేవ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడును నెబుజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేము అందున్న ఇళ్ళన్నిటినీ గొప్పవారి ఇళ్ళన్నిటినీ అగ్ని చేత కాల్చించెను. See, you find that the third attempt, all the things were burnt, including the house of God was burnt. దేవుని యొక్క మందిరంతో పాటు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళు కాల్చివేశారు. So if you find these references, you will find different times the attacks have come. మీ వచనాలన్నీ కూడా మనం మంచిగా చదివే కనుగొన్నట్లయితే వేరు సమయాల్లో ఈ యొక్క దాడి జరిగినట్లుగా మనకు కనబడుతుంది. So when we read in Daniel chapter 1 verse 1, in the third year of Joachim, king of Nebuchadnezzar came, the meaning for that, why the third year means, these are the attacks, different time attacks are involved in that verse. ఈ యొక్క 1వ వచనములో యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం మందు బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా అందులో ఇమిడి ఉంటా ఉన్నాయి. So what do we learn from this? దీని నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాము? The Lord is giving ample time for everyone to repent. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కావాల్సినటువంటి సమయాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు పశ్చాత్తాపడడానికి. We are not good people. మనందరం మంచి వాళ్ళం కాదు. In one way or other, directly or indirectly, we have evil attitude. మనం నేరుగా కానీ వేరే విధంగా చెప్పాలంటే మనం చెడు చేసేటువంటి వారమే. So Lord wants us to repent. He is giving time. మనము పశ్చాత్తాపడటానికి మనకి దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. That is a lesson we learned from him. ఆ యొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. That means Lord has given ample time for the kingdom of Judah యోధాలకి to repent. పశ్చాత్తాపడటానికి కావాల్సినటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు. So for that time, that Lord is giving His grace. Repent, he says. ఆ సమయంలో దేవుడు వాళ్ళని పశ్చాత్తాపడండి అని ఎంతో చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. And in this Daniel chapter 1 verse 1, in the third year of Joachim, king of Nebuchadnezzar, and he besieged it, it is written. అక్కడ దానియేలు 1:1లో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా. Why the Lord allowed the kingdom of Judah to be besieged? ఎందుకని ఆ యొక్క యూదా దేశాన్ని ముట్టడి వేశారు? What is the reason for it? దానికి కారణం ఏంటి? He could have attacked and he have taken, looted everything, it could have gone back. వాళ్ళు దాడి చేసి అక్కడ ఉన్నటువంటిది అంతా కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. Why besiege it? ఎందుకని ముట్టడి వేశారు? What is besiege? ముట్టడి వేయడం అంటే ఏంటి? Suppose our house is there, all around, all the people, police come and standing. మన ఇల్లు ఉందనుకోండి, ఇంటి చుట్టూ పోలీసులు నించొని ఉన్నారు. You cannot go outside, nobody can come inside. మనము బయటికి వెళ్ళలేము, ఎవరు కూడా లోపలికి రాలేరు. How do you understand this? దీన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటాము. Lockdown. లాక్డౌన్ అని అర్థం చేసుకుంటాం. All we know what is the meaning of lockdown. లాక్డౌన్ అంటే అందరికీ కూడా బాగా తెలుసు. How much we suffered during the lockdown period, we know that. ఆ యొక్క లాక్డౌన్ సమయంలో మనము ఎంత అనుభవించామన్నది మనందరికీ కూడా తెలుసు. Lord allowed it. దాన్ని దేవుడే అనుమతించాడు. So here also, Lord has made the lockdown for kingdom of Judah. ఇక్కడ కూడా యోధా రాజ్యానికి అటువంటి లాక్డౌన్నే దేవుడు అనుమతించాడు. Why? ఎందుకని? Lord told previously only. దేవుడు ముందే దాన్ని చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. If you don't hear me, don't listen to me, if you don't hear my voice,
I will make you to go captive and also besiege your city. మీరు నా మాట వినలేనట్లయితే మీరు ముట్టడి వేయబడతారు, మీరు బందీలుగా కూడా తీసుకొని వెళ్ళిపోబడతారు. Deuteronomy chapter 28. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 28 verse 15. 15వ వచనము. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. If you don't hearken unto the voice of God or the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞను కానీ దేవుని యొక్క మాటను కానీ వినని ఎడల. Now read verse 25. 25 చదవండి ఒకసారి. 25. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక మార్గంగా వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గంలో వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటువటు చెదరగొట్టబడదు. So Lord will scatter you. You'll go, you'll be carried into captive as to every other place of the earth. ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి అన్ని స్థలాలకి కూడా బందీలుగా చెదిరిపోతాము. 36 verse. 36వ వచనంలో యెహోవా నీవు నీ మీద నియమించుకొని నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనములకు అప్పగించును. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించెదవు. So there it is a captivity. They will be taken as slaves. ఇక్కడ బందీలుగా మనము బానిసలుగా అక్కడ పట్టుకొని వెళ్ళబడతాము. And finally verse 52. చివరగా 52వ వచనము. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడు వరకును నీ దేశమందంతటను నీ గ్రామంలోనంటిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామంలన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు. So here you find that step by step finally Lord tells you will be besieged. ఇక్కడ చివరగా ఏం చెప్తా ఉన్నాడంటే ఒక్కొక్కటి వాళ్ళకి నియమించిన తర్వాత చివరగా వాళ్ళు ముట్టడి వేస్తారు అని చెప్తా ఉన్నారు. So Daniel chapter 1 verse 1, the king of Nebuchadnezzar came and he besieged it. The meaning is because of this. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ముట్టడి వేయగా అంటే ఇవన్నీ జరిగినటువంటి విషయాలను బట్టి ఆయన ముట్టడి వేశాడు. The children of Israel did not hearken to the voice of the God of Israel. ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటను విన్నటువంటి వారుగా లేరు. The Lord has given ample time to repent. They did not repent. దేవుడు ఎంతో సమయము పశ్చాత్తాపడటానికి వాళ్ళకి ఇచ్చాడు, కానీ వాళ్ళు పశ్చాత్తాపడలేదు. So Lord finally he has to send the enemy. అయితే చివరగా దేవుడు శత్రువుని పంపించాడు. They looted the Judah nation. House of God looted and burnt. యోధా దేశము పట్టబడింది, అంతేకాకుండా అది కాల్చబడింది. Lord is very kind and loving to us. మన పట్ల దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. But he will judge us. అయినప్పటికీ ఆయన కూడా ఆయన న్యాయంగా ఉండేటువంటి దేవుడు. God is merciful and loving. Other side he is judging God, consuming fire. దేవుడు కృప కలిగివాడు, ప్రేమ కలిగివాడు ఒకవైపు అయితే ఆయన దహించే అగ్ని కూడా ఇంకొక వైపు. It is all his mercy and kindness, grace, love, everything will come to an end. He will show his judgment. ఆ యొక్క ప్రేమ, కృప, కనికరము ఉన్నంత వరకు ఉంటుంది. అయితే చివరగా ఆ యొక్క తీర్పు కూడా ఉంటుంది. So what we learn from verse 1? అయితే 1వ వచనం నుంచి మనం ఏం నేర్చుకున్నాము? When we have come to Bible study to learn, మనం బైబిల్ పఠనానికి నేర్చుకునేందుకు వచ్చాము. What we learn from verse 1? 1 నుంచి ఏం నేర్చుకున్నాము? If there is any evil in us, మనలో ఏదైనా చెడు ఉన్నప్పుడు very gracious, giving us time to repent. మనకి ఎంతో కృపతో దేవుడు సమయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. So that is a lesson we have to learn. ఆ యొక్క పాఠాన్ని మనం నేర్చుకున్నాము. Second lesson. 2వ పాఠము, We are not consumed like Israelites. మనం ఒకవేళ ఇజ్రాయేల్ లాగా We are not consumed. మనం ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. No. Consumed means మేము నిర్మూలం కాలేదు, మనం నాశనం కాలేదు. Why? ఎందుకని? God is long suffering. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి. So we should not take it very light. Lord is long suffering. Now nothing will happen to me, brother, sister. Nothing will happen to you. No, we should not take the long suffering of God very lightly. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనము తేలికగా తీసుకోకూడదు. Third lesson. 3వ పాఠము, Are we hearkening to the voice of God? మనం దేవుని యొక్క మాటను వింటున్నామా? Are we obeying the voice of God? దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నామా? Do we fear God? దేవునికి భయపడుతున్నామా? This is the lesson, third lesson. ఇది 3వ పాఠంగా ఉంటా ఉంది. So the Bible study in the book of Daniel, verse 1 only, Lord is speaking so much to us. దానియేలు 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా అనేకమైన విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. So help you go home and read also
the verse 1 and see what is speaking to you. మనం కూడా ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఒకటో వచనం చదివినట్లయితే దేవుడు మనతో కూడా ఇంకా అనేక విధాలుగా మాట్లాడతాడు. So let us live a holy life for God. దేవుని కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిద్దాము. So may the Lord add blessing to his verse. ఈ యొక్క వచనాల్ని దేవుడు దాని వినికుల్లో దీవించును గాక.